నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా కూటమి బ్లాక్ కన్వీనర్ గా ఖర్గే. రామ్ చరణ్ ఉపాసనకు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం. చరణ్ ఇంటికి వెళ్లిన ఇన్విటేషన్ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్. గోపాల మిత్రులకు 5 నెలల జీతాలు విడుదల. చంద్రబాబుతో షర్మిల భేటీ, కుమార్ని పెళ్లికి ఆహ్వానం. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న డిప్యూటీ సీఎం. పెద్ద శంకరంపేటలో భూ కబ్జాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతల ఆరోపణ. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అన్నవరం ఎస్ఐ. పేకాట, జూదం వంటి ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న సబ్ ఇన్స్పెక్టర్. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. పోర్న్ వీడియోలు చూడటం నేరం కాదన్న హైకోర్టు. అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు భర్తే హంతకుడు నిర్ధారణ. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రాజీనామా. ఇండియా బ్లాక్ కన్వీనర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఆయన పేరును ప్రతిపాదించాయి. ఇవాళ వర్చువల్గా జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఆయన ఎన్నుకున్నారు. అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్లో రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1530 మంది గోపాల మిత్రులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేసింది. గోపాల మిత్ర సర్వీస్ అసోసియేషన్ నేతలు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యని వివరించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి జీతాలు జమ చేయించారు. కాగా వీరు 11,050 రూపాయల వేతనాలతో పనిచేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరు ప్రియాతో ఈ నెల 18 నిశ్చార్థం, ఫిబ్రవరి 15 వివాహం జరగనున్నట్లుగా తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన ప్రకటన చేశారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. పెనుమూరులో ఉన్న ఓ పెత్తందారికి తాను డిప్యూటీ సీఎం కావటం ఇష్టం లేదని ఆరోపించారు. మరోవైపు తన కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ను కోరింది నిజమేనని వెల్లడించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య భూ అక్రమాలపై మాటల యుద్ధం నడుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 58, 59 జీవోని ఆసరా చేసుకుని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూముల్ని కబ్జా చేశారని కాంగ్రెస్ నేత జనార్దన్ ఆరోపించారు. పెద్ద శంకరంపేట సర్వే నంబర్ 237, 238లో భూ కబ్జాలు జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఎంఆర్ఓ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎంఆర్ఓ గారికి మేము మెమరాండం ఇచ్చినా ఇప్పటిదాకా దాని గురించి స్పందన లేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చినామంటే 31/3/2023 ఇచ్చినాం. ఇట్లాంటివన్నీ ఎంపీపీ గారు ఈరోజు ఏదో వేదాలు వల్లిస్తుండు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తుండు. ఇవన్నీ నీకు తెలిసి జరగలేవా అని చెప్పేసి ఆయనకు ఇవన్నీ ఆయన దృష్టికి మీ ద్వారా తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఆయన ఈరోజు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మెమరాండం ఇచ్చిండో దానికి మేము సంతోషిస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు. ఆ గ్రామ పాలనలో ఆయన ఇట్లా పాల్గొన్నాడు. ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అందరం ఉందాం. నీ సోదరుడు కానీ నీ అనుచరులకు కానీ తక్షణమే భూమి, అది ప్రజాధనం, గవర్నమెంట్ ధనం కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వానికి ఎంఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఆర్టీ యాక్ట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి 420 ప్రభుత్వం గతంలో చేసిన 420 ప్రభుత్వం బండారం బయట పెట్టాలని వాళ్ళపైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము. బుక్ కాదు, ఎన్సైక్లోపీడియానే తయారైంది.
ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని పాయింట్లు మర్చినప్పటికీ బోగస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైన 2-4 ఆధారాలు ఇలా ప్రతి దానికి ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. వితౌట్ ప్రొసీడింగ్ నంబర్ అన్నీ ఒక జాన్లే ప్రింట్ చేసుకొని సంవత్సరాలు తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నంబర్ ఉండదు. తర్వాత ఈ రసీదులు కూడా క్రమ సంఖ్య బ్లాక్ ఇంక్తో రాస్తారు. 2018 అదే ఇంకు, 2015 అదే ఇంకు, ఏదైనా మీద కింద బ్లాక్ ఇంక్ ఉంటుంది. కలర్ తీయడానికి కారణం అదే. మళ్ళీ మధ్యలో బ్లూ పెన్ తోటి రాస్తారు. ఇవి ఏ గ్రామ పంచాయతీలో కూడా దొరకాయి, ఏ ఆడిట్లో కూడా ఉంటాయి. సొంత అవసరాల కోసము 58-59 జియో గైడ్లైన్స్లో కంపల్సరీ వాటర్ సప్లై బిల్లు, కరెంట్ బిల్లు, గ్రామ పంచాయతీ పర్మిషన్ రసీదులు కావాలి కాబట్టి రాత్రి పుట్టించిన డాక్యుమెంట్స్ ఇవి. దీంతోపాటు శంకరంపేట ప్రియాంక కాలనీలో 16 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం తిరుమలపూర్ సర్వే నెంబర్ 1లో గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతోటి కమిటీలు కట్టి ఆ పైసలు ఇప్పుడు నేషనల్ హైవేలో పోతే సర్వే నెంబర్ 1లో పోతే ఆ డబ్బులు కూడా క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు కట్టుకొని మాదనే పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇవన్నీ మేము ఆధారాలతో సహా తీసుకొచ్చినాము. అందరు బండారాలు త్వరలో బయటపడతాయి. రెండోది, కొంతమంది నేషనల్ హైవేలో పోయినాక కూడా సగం ఇల్లు పోతుంది. ఆ నంబర్ అట్లనే ఉంటుంది. అదే నంబర్ పెట్టి కూడా రెగ్యులరైజ్ కూడా ఉన్నారు కొంతమంది ఇల్లు. ప్రతి ఒక్కళ్ళ బండారం బయటకు వస్తుంది. దొంగతనం గిల్టీ షుడ్ బి పనిష్డ్. ఎవడైనా సరే తప్పకుండా మన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కంపల్సరీ ఆధారాలతో సహా ఉట్టిగా ఫోకస్ మాట్లాడాడు కాదు. ఇలా ఆయన చిరల పేర్లు అశ్విన్ కానీ, పోషెట్టి కానీ, యాదగిరి కానీ ప్రతి రసీదు ఉన్నది, కానీ దాంట్లో కనీసం డేట్ కూడా లేదు. ఫోర్జరీ చేయాలి కానీ డేట్ రాయకుండా ఫోర్జరీ చేస్తాడు. ఈ పెద్ద ఆఫీసర్లు ఎట్లా దీన్ని ఒప్పుకున్నారో అర్థం కాలేదు. మళ్ళీ తహసీల్దార్ మేడంకి అడిగినా నేను పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని అన్నారు అని చెప్పేసి. ఇవి కావాలని రసీదులో కలర్ జిరాక్సే తీసుకున్నా నేను. ఎందుకంటే ఇలా స్పష్టంగా ప్రతి దాంట్లో బ్లాక్ పెన్ తోటి సంవత్సరాలే తేడా. సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఈ రూపాయి కూడా గ్రామ పంచాయతీకు రసీదు జమ కట్టింది లేదు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఉన్నాయి కూడా లేవు. కానీ దీనిపైన అధికారులు తగు చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఈ బోకస్ పట్టాలు పొంది గవర్నమెంట్ వాల్యూ 600 రూపాయలే కట్టి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తక్షణమే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేపియాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటూ సంక్రాంతి పండుగ వేడుకల్లో జూదం ఆడవద్దని కాకినాడ జిల్లా అన్నవరం ఎస్సీ కిషోర్ బాబు హెచ్చరించారు. పండుగ ముసుగులో కోడి పందాలు, పేకాడులు వంటి చట్టవిరుద్ధమైన వీటిని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పోన్ వీడియోలకు బానిసలైన వారిని నిందించడానికి బదులు ఆ అలవాటును మాన్పించేందుకు కృషి చేయాలని మద్రాస్ హైకోర్టు అధికారులకు సూచించింది. వ్యక్తిగతంగా పోన్ వీడియోలు డౌన్లోడ్ చేయటం, చూడటం నేరం కాదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే చట్ట ప్రకారం శిక్షార్హులని స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల చిత్రాలు, సెల్ ఫోన్లు చూసినందుకు ఓ యువకుడిపై నమోదు చేసిన కేసులు కొట్టేసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 8న అంజుం బేగం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతురాలి అన్న మహమ్మద్ పాషా ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసును ఛేదించారు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన అబ్దుల్ యూనిస్ కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అంజుం బేగన్ని 2 వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్త భార్యను తలపై కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నజ్ముల్ హసన్ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం యువజన క్రీడల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. దీంతో బీసీబీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇండియా కూటమి బ్లాక్ కన్వీనర్ గా ఖర్గే. రామ్ చరణ్ ఉపాసనలకు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం. చరణ్ ఇంటికి వెళ్లిన ఇన్విటేషన్ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్. గోపాల మిత్రులకు 5 నెలల జీతాలు విడుదల. చంద్రబాబుతో షర్మిల భేటీ, కుమార్ని పెళ్లికి ఆహ్వానం. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న డిప్యూటీ సీఎం. పెద్ద శంకరంపేటలో భూ కబ్జాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.
గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతల ఆరోపణ. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అన్నవరం ఎస్ఐ. పేకాట, జూదం వంటి ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న సబ్ ఇన్స్పెక్టర్. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. పోర్న్ వీడియోలు చూడటం నేరం కాదన్న హైకోర్టు. అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు భర్తే హంతకుడు నిర్ధారణ. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రాజీనామా. ఇవి ఈరోజు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.